చేస్తే నువ్వు 11 కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో ఇవాళ కనపడతా ఉన్నావు. మన రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినావో ఆ రేషియో ఏంటో కూడా సమీక్ష చేయాలని చెప్పేసి కేంద్ర కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. గగ్గోలు పెట్టేసి ఇష్టానుసారంగా బీజేపీని లేకపోతే ఇంకొక మంచి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కాదు. ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్న నీ ల్యాబొరేటరీ అని చెప్పేసి తెలంగాణ అనుకుంటున్నావు కదా, దాంట్లో నువ్వు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు చేస్తున్నటువంటి వాటా ఏందో దానిపైన సమీక్ష చేయి. నువ్వు చెప్పిందే నువ్వు చేయలేకపోతా ఉన్నావు. నువ్వు చేయలేకపోయి మళ్ళీ విమర్శ చేసేటువంటి స్థాయి, విమర్శ చేసేటువంటి దీనస్థితికి నువ్వు దిగుతా ఉన్నావు. కాబట్టి నువ్వు చెప్పినవి చెయ్యి. రాహుల్ గాంధీ గారు మేధావులతో సమావేశం అని చెప్పేసి, జర్నలిస్టులతో సమావేశం అని చెప్పేసి కులగణన పేరు మీద మహారాష్ట్ర ఎన్నికలకు ముందుకు విషయాలు చెప్పి పాత్రికేయ మిత్రులు మేధావులు అడుగుతున్నటువంటి సమాధానం దాటవేసిపోయినటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడుతుంది.